హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ దీని ముందు వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నా బర్త్డే మా ఇంట్లో స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకొని మమ్మీ డాడీ కజిన్స్తో కాల్స్ ఇవన్నీ అయిపోయి నైట్ ఫామ్ హౌస్కి వచ్చి ఫ్రెండ్స్తో కేక్ కట్ చేయడంతో ఎండ్ అయిపోయింది అనమాట. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మెమరబుల్ బర్త్డే. ఆ వ్లాగ్ ముందు, దీనికన్నా ముందు వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, చూడండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నైట్ ఫామ్ హౌస్కి వచ్చాం కదా, మార్నింగ్ లేవగానే, అంటే లేట్ అయిపోయింది ఆల్రెడీ కొంచెం లేట్గానే లేచాము. మేము లేచేసరికి అబ్బాయిలందరూ లేచేసి క్రికెట్ ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళని చూసి పిల్లలు మేము కూడా క్రికెట్ ఆడుకుంటాము అని చెప్పేసి ఆడుతున్నారు ఇక్కడ. అండ్ వీళ్ళు క్రికెట్ ఆడి 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 అలసిపోయి టీ తాగుతున్నారు కూర్చొని. అండ్ నాకు ఇది ఫామ్ హౌస్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నార్మల్గా నేను వీడియోస్లో మూవీస్లో చూడడమే తప్ప ఫామ్ హౌస్ ఇలా స్పెషల్గా వెళ్ళి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాను. అదే ఎగ్జైట్మెంట్ నాకు ఈ ట్రిప్ అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇలా అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవటము, టీ తాగడము. కిడ్స్ ఉన్నారు అందరికీ, మాకు ఇంకొక పేరుకి తప్ప మిగతా అందరికీ కిడ్స్ ఉన్నారు. సో పిల్లలు ఆడుకోవడము, పిల్లలతో టైం స్పెండ్ చేయటము చాలా బాగా అనిపించింది. మేము ఏమేం చేసాము ఏంటి అని చెప్పేసి ఎంత బాగా ఎంజాయ్ చేసాం ఫామ్ హౌస్లో అని ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేసి చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళు టీ తాగి టిఫిన్ చేయగానే ఎనర్జీ వచ్చిందనమాట బాయ్స్ అందరికీ. అందుకని ఇక్కడ మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేశారు. అండ్ మేమైతే 8 పేర్ వెళ్ళాము, అంటే 8 పేర్ కాదు 7 పేర్స్ వెళ్ళాము. ఇంకొకరు అన్మ్యారీడ్ అనమాట, వాళ్ళు వచ్చారు. సో మొత్తం వీళ్ళు 8 మెంబర్స్ రూమ్మేట్స్. రాజేష్ వాళ్ళు బీటెక్ చదువుకునేటప్పుడు అబ్బాయిలు రూమ్లో ఉంటారు కదా, సో అలాగా వీళ్ళు రూమ్మేట్స్. సేమ్ గ్రూప్ కాదు, సేమ్ కాలేజ్ కూడా కాదు. కొంతమంది అయితే కొంతమంది మాత్రమే సేమ్ కాలేజ్, కొంతమంది అయితే వేరే కాలేజ్ కూడా. బట్ స్టిల్ 2008 నుంచి వీళ్ళ బాండ్ ఉందంట. అన్ని ఇయర్స్ నుంచి ఇప్పటివరకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటారు. మా పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు ఓన్లీ ఫ్రెండ్స్ కలిసి ట్రిప్కి వెళ్ళడం, మారేడుమిల్లు అలా వెళ్ళొచ్చారు. అండ్ లాస్ట్ టైం నేను మనాలి వీడియోస్ పెట్టాను, అందులో చూసుంటే కూడా అర్థమవుతుంది. ఒక 3 పేర్స్ కలిసి నార్త్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఫ్రీక్వెంట్గా ఒకరో ఇద్దరు కలుస్తూనే ఉంటారు. బట్ ఇలా 8 మెంబర్స్కి ఒకేసారి కుదిరి ఒకేసారి కలవడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎవరిని మిస్ అవ్వకుండా మీట్ అవ్వటం నాకైతే ఇదే ఫస్ట్ టైము. అందరినీ రాజేష్ స్టోరీస్ చెప్తూ ఉంటాడనమాట. లైక్ మా రూమ్లో ఇలా జరిగేది, వాడిలాగా వీడిలాగా అని పేర్లు చెప్తూ ఉంటే ఆ పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ గురించి తెలుసుకోవడమే తప్ప స్పెసిఫిక్గా ఎప్పుడు మీట్ అవ్వలేదు నేను. చాలా గొప్ప పని చేశావు. సో ఇదే అందరినీ ఫస్ట్ టైం మీట్ అవ్వటం. బట్ అందరం కూడా ఒకరినొకరం ఫస్ట్ టైం మీట్ అయినప్పటికీ చాలా బాగా మింగిల్ అయిపోయాము. ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంత క్యూట్గా ఉందో. ఇంత చిన్న పాప అయినప్పటికీ కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ట్రిప్ మొత్తంలో. బెస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు ట్రిప్ మొత్తంలో ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. కొంచెం పిల్లలు అన్నాక చిన్న చిన్న అల్లరి అదంతా కామనే కదా, అది తప్ప మేము ఎక్కడా కూడా పిల్లల వల్ల ఇబ్బంది పడడం, వాళ్ళు ఉండడం వల్ల మేము ఎంజాయ్ చేయలేకపోవటం అలా ఎక్కడా లేదనమాట. మంచిగా టైం స్పెండ్ చేసాము. అబ్బాయిలందరూ క్రికెట్ ఆడుతుంటే మాకేం చేయాలో తెలియక పూల్ దగ్గర కూర్చొని పిల్లల్ని ఆడిస్తూ ఉన్నాం అనమాట. అండ్ వీళ్ళు చాలా డేస్ తర్వాత కలిసారు కదా, ఎంతసేపు ఆడారో క్రికెట్ ఆడేసి వచ్చి ఒళ్ళు నొప్పులు అని చెప్పి కూర్చున్నారు 2 డేస్. రాజేష్కి అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ బాడీ అంతా పెయిన్, లెగ్స్ అయితే అసలు కూర్చొని లేవలేకపోతున్నాడు అనమాట. సో ఎవరి ఆటలో వాళ్ళు ఉన్నారు. కిడ్స్ ఏమో వాళ్ళ ఆటలో ఉన్నారు. మేము లేడీస్ అందరం కూర్చొని మాట్లాడుకోవటం, కార్డ్స్ ఆడడం. అండ్ మేము తంబోలా కూడా తీసుకెళ్ళాం అనమాట. తంబోలా ఆడుకోవడం, ఇలా మా పని మేము చేసుకుంటున్నాం. సో అండ్ కొంతమంది బాయ్స్ క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే మేము ఏ రోజు గ్రాసరీస్ ఆ రోజు తెచ్చుకుంటూ ఉన్నాం అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు. బికాస్ మేమే కుక్ చేసుకుందాం అని అనుకున్నాం. సో అలా కొంతమంది బయటికి వెళ్ళి కావాల్సిన గ్రాసరీ తేయటం అలా. అండ్ ఉంటారు కదా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నేచర్తో ఉంటారు. సో కొంతమందికి ఫొటోస్ దిగడం ఇష్టము, కొంతమందికి ఆడుకోవడం ఇష్టము, కొంతమందికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ఇష్టం ఉంటుంది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ ఒకటే దగ్గర ఉంటే
ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ డాగ్ వచ్చేసి అక్కడ ఫామ్ హౌస్ వాళ్ళదే. పాపం ఏం అనట్లేదు, కానీ భయం ఉంటుంది కదా కొంతమందికి. సో అందుకని పాపం అక్కడ వాచ్మెన్ ఉన్నారు ఫామ్ హౌస్ చూసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి. వీళ్ళు వాచ్మెన్ ఇందాక కనిపించిన పాప వాచ్మెన్ వాళ్ళ పాప డాగ్ని తీసుకెళ్ళడానికి వస్తుంది. అండ్ పిల్లల్ని మంచిగా స్విమ్మింగ్ పూల్లో ఆ మెట్టు మీద కూర్చోబెడితే ఏమాత్రం లోపలికి దిగి అంటే మునిగిపోయే వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడండి, దగ్గరలో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు, బట్ స్టిల్ అయినా కూడా వాళ్ళు మంచిగా కామ్గా ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా ఆడుకుంటున్నారు. అంత బాగా సపోర్ట్ చేశారనమాట పిల్లలు. యాక్చువల్గా వెళ్ళే ముందు అందరూ భయపడ్డారు, కిడ్స్తో వెళ్తే వాళ్ళు కొత్త ప్లేస్కి అలవాటు అవుతారో లేదో, ప్రాపర్ ఫుడ్ ఉంటుందో లేదో, అసలు పడుకుంటారో లేదో, ఎంత ఇబ్బంది పెడతారో అని చాలా ఆలోచించుకొని మరి ఈ ప్లాన్ వేసుకున్నారు కిడ్స్ ఉన్న వాళ్ళందరూ. బట్ మాకన్నా ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేశారు పిల్లలు, వాళ్ళే బాగా సపోర్ట్ చేశారు కూడా మా ట్రిప్కి. అండ్ కొంచెం ఫాదర్ సన్ టైమ్ అండ్ మదర్ సన్ టైం ఇలా ఉంటుంది కదా. ఇంట్లో ఎప్పుడు ఊరికే ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను రొటీన్ లైఫ్లో ఉంటుంది. అండ్ కిడ్స్కి కూడా బాగుంటుంది కదా ఇలా బయటకు వస్తే. సో అందుకని వెళ్దాము అని చెప్పి ఫైనల్గా డిసైడ్ అయిపోయాము. అండ్ ఇక్కడ వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు కదా, వీళ్ళు కొత్త పేరు అనమాట. వీళ్ళకి జస్ట్ పెళ్ళి 3 months అవుతుంది. వాళ్ళకి నాకు తెలిసి ఇది ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం తనకి మ్యారేజ్ కొత్తగా అయింది కాబట్టి ఆ కొత్త ఫీల్ ఉంటుంది కదా. సో ఇలా అందరం కూర్చొని మీ హస్బెండ్ గురించి చెప్పు, వైఫ్ గురించి చెప్పు అని అడుగుతుంటే అండ్ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళడం అంత బాగా అనిపించింది. ఫుల్గా ఆడుకున్నాం ఒకరినొకళ్ళు. అండ్ ఇంకా అమ్మాయిల గురించి చెప్పాల్సింది ఏమని చెప్పండి, అబ్బాయిలకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిశారంటే వీళ్ళ చిన్నప్పుడు స్టోరీలన్నీ, వీళ్ళకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు వీళ్ళు చేసిన నాటీ థింగ్స్ ఏంటి, ఏమేమి చేశారు అని అందరం మంచిగా కింద గడ్డిలా ఉంటే చుట్టూ అంతా చాలా స్పేస్ ఉంది, మంచిగా ఇలా ఒక కార్పెట్ వేసుకొని అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తినుకుంటూ అబ్బాయిలు తాగుకుంటూ వాళ్ళ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ఉన్నారనమాట. సో మన హస్బెండ్లో కూడా ఇంత నాటీ నేచర్ ఉంటుందా, ఇన్ని పిచ్చి పనులు చేశారా, ఇంత ఎంజాయ్ చేశారా వీళ్ళు అని తెలియని విషయాలన్నీ కూడా మనకి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిస్తేనే తెలుస్తుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ ఏంటంటే అందరూ కూడా అందరితో కలిసిపోయారు, ఎవరి మీద కంప్లైంట్స్ లేవు. జనరల్గానే ఒక ఫ్యామిలీలోనే నలుగురు ఉంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. మనమే అప్పుడప్పుడు అరుచుకుంటాము, అడ్జస్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది. బట్ మేము ఆల్మోస్ట్ 15 పీపుల్ ఉన్నాము అండ్ 7 to 8 కిడ్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఒకరి మీద ఒకరికి కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఉన్నామన్నమాట. లైక్ మింగిల్ అయిపోయాము. ఆల్మోస్ట్ అందరిది సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ లాగా అనిపించింది. అండ్ ఇక ఫుడ్ తిన్న తర్వాత నైట్ డీజే పెట్టారనమాట. సాంగ్స్ పేర్స్ కలిసి డ్యాన్స్ వేసాయి, జంటలు కలిసి డ్యాన్స్ వేశారు. అండ్ గర్ల్స్ మొత్తం కలిపి, బాయ్స్ మొత్తం కలిపి అండ్ వీళ్ళు అందరం కలిపి ఇక్కడ నేను డ్యాన్స్ వేస్తున్నా అనమాట. రాయేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో రాయేష్ వీడియో తీస్తున్నాడు. డ్యాన్స్ వేద్దాం రా అంటే అస్సలు రావట్లేదు. రాయేష్కి డ్యాన్స్ అస్సలు రాదనమాట. అక్కడ ఎవరికి కూడా రాదు, కానీ తనకి ఆ మినిమం బేసిక్ కూడా మూవ్ చేయలేడు బాడీని. అందుకని తను అస్సలు డ్యాన్స్ ఫీల్డ్లోకి రాలేదు. మేము మాత్రమే ఎంజాయ్ చేసాం. లాస్ట్లో అందరూ పేర్స్ వేశారు, మీరు మాత్రమే వేయలేదు, నువ్వు మాత్రమే ఒక్క స్టెప్ కూడా వేయలేదురా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏదో ఫార్మాలిటీకి జస్ట్ అలా వచ్చి లెగ్స్ అటు ఇటు ఊపి వెళ్ళాడనమాట. ఇక్కడ మేము లుంగి డ్యాన్స్ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాం. యాక్చువల్గా నాకు మంచిగా సాంగ్స్ అన్నీ పెట్టి మీరు ఎంజాయ్ చేయాలి, అది చూడాలి అని అనేసి అనిపించింది. కాకపోతే ఇది కాపీరైట్స్ పడతాయి, మూవీ సాంగ్స్ కదా, మొత్తం డైరెక్ట్ సాంగ్స్ పెడితే కాపీరైట్స్ పడతాయి, అందుకే మ్యూట్ చేశాను. అండ్ అలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ డ్యాన్స్ చేసి అలసిపోయారనమాట. అందుకని కొంచెం కూర్చొని అంతాక్షరి ఆడుతున్నాం ఇక్కడ. కొంచెం అయితే అన్మ్యూట్ చేయకుండా పెట్టాను, మీకు కొంచెమన్నా వినిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఆ రోజు సహస్ర బర్త్డే, ముందు రోజు నా బర్త్డే అయిపోయింది. సో నెక్స్ట్ డే సహస్ర బర్త్డే వచ్చిందనమాట. అండ్ మాకు కూడా మంచిగా అనిపించింది. ఇదేమి బర్త్డేస్ కోసం సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకొని వెళ్ళిన ప్లాన్ కాదు, బట్ స్టిల్ ఇద్దరివి నెక్స్ట్ డే రావడము
అందరం ఒకే చోట ఉండడం మంచిగా అనిపించింది. కేక్ కటింగ్కి స్టార్ట్ చేసి యాక్చువల్ బర్త్డే పెయిని ప్రపోజ్ చేసుకోమంటే కొత్త జంట ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అడగకుండానే వాళ్ళు ప్రపోజ్ చేసేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అశోక్ పడిన బాధలు మామూలు బాధలు కాదు, వినండి ఒకసారి. కొన్ని ప్లేస్లలో కోప్పడి ఉండొచ్చు, కొన్ని ప్లేస్లలో ప్రేమ చూపించుండొచ్చు, బట్ ఆల్వేస్ విత్ మీ షీ ఇస్. అండ్ అంత కష్టపడి ఏదో ఒకటి చెప్పినప్పటికీ కూడాను మా వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. ఒక 10 సార్లు ప్రపోజ్ చేయించారనమాట. తర్వాత సహస్రతో కూడా చేయించారు. సో అలా వీళ్ళు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వక ఒక 10 సార్లు చేసి వాళ్ళు విసిగిపోయాక అప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ చేసాం. అండ్ యాజ్ యూజువల్ ముందు రోజు కేక్ కటింగ్ ఎంత బాగా జరిగిందో ఇవాళ ఇంకా అంతకన్నా బాగా జరిగింది. బికాజ్ ముందు అందరూ కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా, బట్ ఇవాళ ఏంటంటే మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నారు. సో మంచిగా అందరం కలిసి హ్యాపీగా ఫొటోస్ దిగి టైం స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా కేక్ కటింగ్ అయిపోగానే అందరం ఇంకా ఆ రోజుకి రెస్ట్. నెక్స్ట్ డే మార్నింగే లేచి అందరం ఇలా బయట కూర్చున్నాము ఫామ్ హౌస్ ముందు. కొంచెం ముందుకు అటు ఇటు వెళ్తే ఇక్కడ వాళ్ళకి వేప పుల్లలు దొరుకుతున్నాయి అనమాట. అందుకని అందరు వేప పుల్లలతో బ్రష్ చేయడామని బయటకు వచ్చారు. నేను జస్ట్ కూర్చొని చూస్తున్నాను అందరినీ, వాళ్ళు చెప్పే ముచ్చట్లన్నీ వింటున్నాను. పిల్లలేమో అక్కడ ఇసుక ఉంటే ఇసుకతో ఆడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరూ రుద్రాక్ష, రుద్రానంద్, అందరూ రుద్రలే వాళ్ళ పేర్లు, ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే డిఫరెంట్ ఉన్నాయి, రుత్విక్ ఇలా ఉన్నాయి అన్నమాట. సో మేము అలా మార్నింగే కొంచెం నేచర్ని అలా ఎంజాయ్ చేసేసి తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ అని చెప్పాను కదా, దీనికి పక్కనే మామిడి తోట ఉంది. అండ్ చాలా బాగుందన్నమాట. అంత మంచి మామిడి తోట ఉన్నప్పుడు చూడకుండా ఎలా వస్తాం, అందుకనే మేము తోటలోకి వెళ్ళామన్నమాట. అందరూ వేరే వేరే పనులలో ఉంటే మేము, చిరంజీవి, శ్వేత, రాయేష్ని నలుగురం మాత్రమే వెళ్ళాము. అండ్ మ్యాంగోస్ కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కోసేశారు. కొన్ని ఉన్నాయన్నమాట, అంటే అప్పుడే కాసినవి, కొంచెం అప్పుడే పండడానికి వచ్చినవి అలా ఉన్నాయి. అండ్ టూ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి అక్కడ, అన్నీ సేమ్ కాయలు కాదు. కొన్నేమో పుల్లగా ఉన్నాయి, కొన్నేమో తీయగా ఉన్నాయి. సో మాకు ఎన్ని దొరికితే అన్ని కోసుకుందాము అని దొరికినంత వరకు ట్రై చేసాము. మేము వెళ్ళొచ్చాక మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కొంతమంది వెళ్ళారు, వాళ్ళు కూడా కొన్ని మ్యాంగోస్ తీసుకొచ్చారు. పేరుకి అన్ని మ్యాంగోస్ తీసుకొచ్చారు కానీ 1, 2 తిన్నారనుకుంటా. చూడండి చెట్టుకి ఎంత బాగుందో మ్యాంగో చూడడానికి. ఇది పుల్లగా ఉంటుంది అనిపించింది, కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని మ్యాంగోస్ కనిపించాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను కోసేది మాత్రం తీయగా ఉన్నాయి. సో అలా 2 డిఫరెంట్ చెట్లు ఉన్నాయి, కొన్ని తీయగా కొన్ని పుల్లగా ఉండేలాంటివి ఉన్నాయి. కొన్ని అవి కొన్ని ఇవి కోసుకొని వెళ్ళాము. అంటే అవి నచ్చే వాళ్ళు ఉంటారు, ఇవి నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని అవి ఇవి కోసుకొని వెళ్ళాం. ఇక్కడేమో రుత్విక్ ఏడుస్తున్నాడు. మీరు ఈ బుడ్డోడిని ఆల్రెడీ నార్త్ ట్రిప్, మనాలి ట్రిప్లో చూసే ఉంటాడు, ఎంత క్యూట్గా ఉంటాడో. మమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టలేదు ట్రిప్ మొత్తం, అండ్ ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. వాడు ప్రాబ్లం వల్ల వాడికి కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ నాన్న పక్కన ఉండాలంతే, ఉంటే చాలు, ఎలాంటి గోల్ చేయకుండా ఉంటాడు. మేమే కోస్తున్నాం మ్యాంగోస్ అని చెప్పి వాడు కోసిన మ్యాంగోస్ అన్నీ పక్కకు పెట్టుకున్నాడు అనమాట. ఇవి మావి అని చెప్పి దాచిపెట్టుకుంటున్నాడు అవి. సో అలా మేము ఫామ్లోకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ ఆడుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము, అదే ఫామ్ హౌస్కి వచ్చేసాము అనమాట. అండ్ కింద కొంతమంది ఆడుకుంటున్నారు, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అందరూ కలిసి ఆడుకోవడము. సో ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి, ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఈ బుడ్డది బాల్ పూల్లో పడింది అని చెప్పేసి అదొక నెట్ లాంటిది ప్రిపేర్ చేశారు, పూల్లో ఏమన్నా పడితే తీయడానికి. అందులోంచి తీస్తూ వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ డాడీకి, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి. వాళ్ళు మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. అబ్బాయిలు క్రికెట్ ఆడటం మొదలు పెట్టగానే అమ్మాయిలు గోల, మీరు క్రికెట్ ఆడుకుంటుంటే మేమేం చేయాలి, అందరం కలిసి కార్డ్స్ ఆడదాం రండి అని చెప్పేసి. సో కార్డ్స్ ఆడుకున్నాము, తంబోలా ఆడుకున్నాము, ఇలా అన్నీ ఆడుకున్నాము. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ డే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ అందరు బాయ్ చెప్తున్నారు ఒకరితో ఒకళ్ళు వచ్చి. మేమే ముందు స్టార్ట్ అయిపోయాం, బికాస్ మాకు దగ్గర లోకల్లోనే ఉంటాం కాబట్టి. అందుకనే అందరేమో ఫ్రెష్ అయ్యి బ్రష్లు అవన్నీ వేసుకొని స్టార్ట్ అయ్యారు. మేము మాత్రం నిద్ర లేచి వెంటనే వచ్చేసామన్నమాట. సో మేము అందుకే కిందికి దిగిపోయాం ఇంకా వెళ్ళిపోవడానికి. వాళ్ళు మాత్రం కొంచెం టైం పడుతుంది, 4-5 అవర్స్ ట్రావెల్ వాళ్ళకి. అందుకే బ్రష్ చేసుకొని స్టార్ట్ అవుతే కొంచెం దారిలో టిఫిన్ చేయొచ్చు అన్నట్టు వాళ్ళందరూ బ్రష్ చేసుకుంటున్నారు. సో మేము ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి బయటకు వచ్చేసాము. అందరూ యూట్యూబ్ ఛానల్కి బాయ్ చెప్తున్నారనమాట.
మేము దిగి అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసేసరికి చిరంజీవి వాళ్ళు, శ్వేత వాళ్ళు, ఇంకా ప్రసాద్ వాళ్ళందరూ కూడా కిందికి వచ్చేసారు. ఇక్కడేమో కర్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను అనేసారంటే సరే చెప్పు అని చెప్పాను. ఇప్పుడు చెప్తాడు, వినండి ఎలా చెప్తున్నాడో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please like. ఇక రావట్లేదు ఇవన్నీ. Please like, share and subscribe our ఒరే channel. సబ్స్క్రైబ్ సూపర్ అన్నాడు. Monica Rajesh Black. ఓకే ఓకే. దట్స్ ఇట్. యాక్చువల్గా సండేనే రిటర్న్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళం అందరం కలిసి ఇంకా ఇంటికి వెళ్ళాలి అని అనిపించక ఆ ప్రోగ్రామ్ని మండే వరకు పోస్ట్ పోన్ చేసామన్నమాట. ఎవరికి వెళ్ళాలని లేదు, ఉండి ఎంజాయ్ చేయాలని ఉంది, బట్ స్టిల్ తప్పదు కదా, సో మేము అలా రిటర్న్ అయిపోయాం. ఇది మా ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.